స్టార్ హీరోయిన్ సమంత అటు సినిమాలు ఇటు వెకేషన్ అంటూ ఎంజాయ్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ విషయాలతోనే సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఆమె అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంచెం గ్యాప్ ఇవ్వడం, తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇక రీసెంట్గానే నాగ చైతన్య మళ్ళీ వివాహం చేసుకోగా శామ్ బాలీవుడ్ డైరెక్టర్ రాజు నిర్మోర్తో రిలేషన్లో ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. డేటింగ్ వార్తలను మరింత నిజం చేసేలా కొంతకాలంగా ఆమె చేస్తున్న ప్రతి పోస్టులోనూ రాజు నిడుమోర్తో ఫోటోలు పోస్టు చేస్తుంది శామ్. ఇప్పుడు మరోసారి రాజుతో కలిసి వెకేషన్లో దిగిన ఫోటోలను సమంత షేర్ చేశారు. ఆ ఫోటోలు వైరల్గా మారగా రాజు సతీమణి శ్యామలాదేవి తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా సమంతకు ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారు. మతమేదైనా మన చర్యలతో ఇతరులను బాధించవద్దు అనే చెబుతుందని, అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమమని పలు భాషల్లో అక్కడ రాసి ఉంది. శామ్ రాజు ఫోటోలు వైరల్గా మారిన వెంటనే శ్యామలాదేవి పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆ ఫోటోల కారణంగా ఆమె బాధపడి ఉండొచ్చని, అందుకే ఈ స్టోరీ పెట్టారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి. శ్యామలాదేవి చివరిసారి 2023లో రాజుతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. వీరిద్దరూ విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. వాటికి ఆజ్యం పోసేలా సమంత పోస్టులు పెడుతున్నప్పటికీ శ్యామల ఈ తరహా పోస్టులు షేర్ చేశారు. కొన్ని రోజుల క్రితం నమ్మకం కర్మ సిద్ధాంతం గురించి పోస్టులు పెట్టారు.